పట్నంలో ఫుట్బాల్ ఆట ఉన్నది. దానికి దునియాలనే పేరు మోసిన ఆటగాళ్ళు వస్తుర్రు అని వారం దినాల సంధి అందరూ మాట్లాడుకుంటుర్రు. అందులో సీఎం రేవంత్ సార్ కూడా ఫుట్బాల్ ఆడుతుండని తెలిసి శనివారం ఎప్పుడెప్పుడు వస్తుందా అన్నట్టు పబ్లిక్ అంతా గట్టినే ఎదురు చూస్తుర్రు. అయితే ఇక్కడనే అవుతున్నది ఇప్పుడు పార్టీల నడమ పంచాది. ఆట మీద మాటలు గట్టినే వెళ్తున్నాయి. చూడు రిగ్గా కత్తేందో. ఓ దిక్కు మ్యాచ్ ఉన్నదని చెప్పి బేస్తారం పొదుమీకంగా ఢిల్లీకి వచ్చి రాగానే సీఎం సార్ ప్రాక్టీస్ చేసిండు. అసలే పేరు మోసిన ఆటగాడు మెస్సీతోని ఆట ఇంత ప్రాక్టీస్ లేకపోతే ఎట్లా అనుకున్నాడు ఏమో సారు. మంచిగానే తయారైండు. ఇప్పటికే ఉప్పల్ స్టేడియంలో అన్ని తీర్ల ఏర్పాట్లు చేసిండ్రట. ఎవ్వలకి ఎటువంటి తిప్పల కాకుండా పోలీసోళ్ళు గట్టి బందోబస్తు పెట్టిండ్రు. శనివారం మాపటీలు 7 సంధి 8 దాకా 1 గంట సేపు నడుస్తుందట ఆట. అయితే అంత మంచిగానే ఉన్నది కానీ ఇప్పుడు పార్టీల నడమ పెద్ద పంచాలు అవుతున్నది. ఇక పువ్వు పార్టీ వాళ్ళు అయితే సింగరేణి ఆఫీస్ కాడికి లొల్లికిపోయిండ్రు. ఆగో ఫుట్బాల్ ఆటకు సింగరేణికి ఏం లింక్ ఉన్నది అని అంటే ఇక వాళ్ళే చెప్తుండ్రు. చూడర్రే, ఈ రోజు ఇంటర్నేషనల్ పబ్లిసిటీ పిచ్చి పట్టుకొని ఆ పిచ్చి పరాకాష్ఠకు చేరి ఈరోజు ఇంటర్నేషనల్ పబ్లిసిటీ కోసం మెస్సీని తీసుకొచ్చేసి హైదరాబాద్ లో ఫుట్బాల్ ఆడి 5 నిమిషాలు ఆయనతో ఫుట్బాల్ ఆడడానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున 100 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి, ఈ డబ్బు ఏ డిపార్ట్మెంట్ నుంచి ఎంతెంత ఖర్చు చేస్తా ఉన్నావు, దేనికోసం ఖర్చు చేస్తా ఉన్నావో ఖచ్చితంగా ప్రజలకు వివరణ ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. గంట సేపటి కోసం 100 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాను అన్నట్టు మాట్లాడుతుండ్రు పువ్వు పార్టీ వాళ్ళు. అయితే ఇంకో దిక్కు చెయ్యి పార్టీ వాళ్ళ ముచ్చట్లు వేరే తిరుగున్నాయి. మెస్సీని పిలిచింది ఆయనతోని ఆటాడిచ్చే కార్యం చేస్తున్నది ఓ కంపెనీ వాళ్ళట. దాంతోని సర్కారు వాళ్ళకి అస్సలే సంబంధం లేదన్నట్టు చెప్తున్నారు. తెలంగాణకు ముఖ్యమంత్రి కాబట్టి రేవంత్ సారును పెద్ద మనిషి లెక్క పిలిచిండ్రు అంతే అన్నట్టు చెప్తుండ్రు. అయితే ఆటలంటే సీఎం సార్కు పాయిరం కాబట్టి ఓ మల్క తాను కూడా ఫుట్బాల్ ఆడనికే తయారయ్యిండు. అందులో ఏం తప్పున్నది అని అడుగుతున్నారు చెయ్యి పార్టీ వాళ్ళు. దునియాలనే పేరు మోసిన ఆటగాళ్ళు పట్నం వచ్చి ఫుట్బాల్ ఆడితే హైదరాబాద్ పేరు దునియా అంతటా తెలుస్తుంది. అందుకే సర్కారు తరఫుకేంచి ఏర్పాట్లు చేసేందుకు అదోటి ఇదోటి సాయం చేస్తాను అన్నట్టు మాట్లాడుతుండ్రు. గిట్లా గట్టిగానే అవుతుంది ఇప్పుడు 2 దిక్కుల నడమ ఫుట్బాల్ పంచాయతీ.